చుట్టూ కృష్ణానది, మధ్యలో గ్రామం. ఆ గ్రామం నుంచి బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవలో ప్రయాణం చేయాల్సిందే. నిత్యం విష పురుగులతో సావాసం చేస్తారు ఆ గ్రామస్తులు. అత్యవసర వైద్యం వారికి అందదు. అర్ధరాత్రి సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక అంతే సంగతులు. ఆ గ్రామానికి విద్య, వైద్య సౌకర్యాలకు ఇబ్బందులే. చివరికి ఆ గ్రామానికి పిల్లనివ్వాలన్నా ఎవ్వరూ ముందుకు రారు. వారి కష్టాలు ఊహిస్తేనే భయమేస్తుంది కదా. ఇంతకు ఆ గ్రామం ఎక్కడో అడవిలో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే. జాతీయ రహదారికి పక్కనే ఉన్న గుర్రంగడ్డ గ్రామస్తుల వేతలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏళ్లు గడిచినా ఆ గ్రామ కష్టాలు తీరడం లేదు. వరదలు వచ్చాయంటే చాలు ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. జోగులాంబ గద్వాల జిల్లా దివిగ్రామం గుర్రంగడ్డపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలో ఉంది గుర్రంగడ్డ గ్రామం. కృష్ణానది మధ్యలో 2500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఊరుంది. ఇక్కడ 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. అయితే జూలైలో కృష్ణానదికి వరద ప్రారంభమవుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుర్రంగడ్డ గ్రామం చుట్టూ నిలిచి ఉంటాయి. 8 నెలల పాటు గ్రామస్తులు ఎటూ వెళ్లలేని దుస్థితి. ఈ గ్రామంలో కనీస వైద్య సదుపాయం లేదు. ప్రభుత్వ వైద్యులు రారు. గ్రామంలో వైద్యం అందక గతంలో ఎంతో మంది మరణించారు. అత్యవసర పరిస్థితుల్లో నది దాటుతుండగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. బిక్కుబిక్కుమంటూ భయాందోళనల మధ్య ఇక్కడి ప్రజలు జీవనం గడుపుతున్నారు. చివరకు గుర్రంగడ్డ యువతీ యువకులకు పెళ్లి సంబంధాలు కూడా కుదరవు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, దశాబ్దాలుగా ఆ గ్రామస్తులది ఇదే దుస్థితి. కృష్ణానదికి వరదలు వస్తే గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి దివిగ్రామమైన గుర్రంగడ్డకు పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోతాయి. ప్రజెంట్ మనం దివిగ్రామానికి సంబంధించి మరబోట్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచే ఈ మరబోటు ద్వారానే కూడా రాకపోకలు అనేది కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతూ వస్తాయి. ప్రజెంట్ మన దగ్గర గుర్రంగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అలా చెప్పండి, ఎప్పటి నుంచి ఈ సమస్య? అంటే ప్రతి ఏడు ఇదే జరుగుతూ వస్తుందా? ఇట్లాంటి టైంలో ఎట్లా ఉంటుంది సార్? మొదటి నుంచి కూడా మా తాతల కాడ నుంచి కూడా ఇదే ఊరు సార్ మాది. ఇంతవరకు అరిగిండ్లు ఉండేవి, అవి చాలా ఇబ్బందికరంగా అయిన తర్వాత ఈ బోటు శాంక్షన్ అయింది సార్. వరదలు ఎక్కువ వచ్చినప్పటి నుంచి ఇది శాంక్షన్ అయింది. మాకు ఈ దారి అయితే 5-6 నెలలు చాలా ఇబ్బందిగానే ఉంటుంది సార్. ఇది ఒక కాన్పులు అయినా కూడా ఆడపిల్లలకి చాలా ప్రమాదంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది సార్ మాకు. మా బాధలు అంటే మరి ఈ విషయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో బ్రిడ్జి నిర్మిస్తున్నామని చెప్పారు. అవి ఇప్పటివరకు ఎట్లా ఉన్నాయి? ఆ పనులు ఏమైనా సాగే? అవి శంకుస్థాపన చేసిండు కానీ మళ్ళీ ఆపేసిండు సార్. పని నడుస్తుంది, నడిపించిండు కొంతవరకు నడిపించి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు అయింది, బందే ఉంది సార్. ఈ సంవత్సరం మొదలు పెడతానన్నారు మయ్యగారెడ్డి గారు. ఈ సంవత్సరం అస్సలు మొదలు పెట్టలేదు. అది పని ముట్టుకోలేదు సార్ ఈసారి, అది ఆపేసింది. గతంలో ఎప్పుడైనా ఇట్లా దీని మీద ప్రయాణించేటప్పుడు పుట్ల ద్వారా పోయేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి? ప్రమాదాలు అయితే లేవు సార్. మాకు భగవంతుని దయ వల్ల అట్లాంటివి జరగలేదు. జరగదన్నా జరిగినవని అనడం మాత్రం చాలా అది పెద్ద మోసం. అది అట్లాంటివి ఏం జరగలేవు. అరిగిండ్లు అలలు కొడితే కూడా అరిగిండ్లు కనపడని రోజులు కూడా ఉన్నాయి. కానీ మాకు ఆ జమ్మలమ్మ తల్లి దయ వల్ల మాత్రం మాకు ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? బ్రిడ్జి కావాలా సార్ మాకు. ముఖ్యంగా మాకు బ్రిడ్జి ఒక్కటి అయితే మా బాధలు పిల్లలకు రాకూడదు. మా బాధలు మేము ఎట్లన్నా పడినాం కానీ మా పిల్లలకు రాకుండా కావాలని మా కోరిక సార్. చూస్తున్నా మొత్తంగా ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. వర్షం ఎక్కువ వస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఏం జరుగుతుంది? ఇదంతా చుట్టూ చూస్తుంటే ఇది ఒక భయానకమైనటువంటి వాతావరణంగా కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఎన్నేళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది? అన్నా, మేము పుట్టక పూర్వం నుంచి కూడా ఈ పరిస్థితి ఇలాగనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ వచ్చే ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఇంత నిధులు కేటాయించినా కూడా మాకు బ్రిడ్జి పూర్తవుతుంది. బ్రిడ్జి పూర్తయితే మా కష్టాలని తీర్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పిల్లకి జ్వరం వచ్చినా, పిల్లని చదివించుకోవాలని చెప్పినా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, సరుకులు కొనుక్కోరావడానికి పోవాలన్నా ఈ 4 నెలల కాలము దినదినం గండంగా ఉంటుంది.
ప్రతినిత్యం కష్టం చేసుకొని బతికే వాళ్ళం మేము. అటువంటిది 4 నెలల సరుకులు ముందే కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకోవాలంటే అప్పులు చేసుకునే పరిస్థితి. రైతాంగము కూడా అప్పులు చేసుకొని ముందే వ్యవసాయదారులు మందు సంచులు తీసుకొచ్చుకొని ఆ రైతుల సౌకర్యాలతో అప్పులు చేసుకొని మేము ఎప్పుడు అప్పులపాలే అయ్యే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా మమ్మల్ని ప్రత్యేకమైన ఒక దివిసీమ లాంటి ప్రదేశంలో ఉండరు. గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆలోచన చేసి మాకు ఈ బ్రిడ్జి పూర్తి చేసి మా కష్టాలను తీర్చి మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. చూస్తున్నాం మొత్తంగా అంటే గ్రామస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటే గ్రామానికి సంబంధించి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇక్కడ నుంచి పిల్లలను వేరే గ్రామాలకు ఇవ్వాలని, ఇక్కడ నుంచి పిల్లను తమ గ్రామానికి తీసుకోవాలన్నా కూడా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం. ఆ గ్రామం అంటే అన్న ఎవరు మీరు ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు, ఏంటి ఇక్కడికి వెళ్తున్నారు కదా? నేను ఈ ఊరు అల్లుని సార్. నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. నేను కూడా పొలం కౌలు తీసుకొని తీసుకోవాలంటే మేము పెబ్బేర్ల రూమ్ పెట్టి చదువుకున్నాము. నేను రోజు పోయేస్తున్నాను సార్. నాకు ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అదే బ్రిడ్జ్ అయితే నేను ఒక 20 నిమిషాల్లో వచ్చిపోతా. ఇప్పుడు నాకు ఈ బ్రిడ్జి లేనందుకు నేను రానికే నాకు 1.5-2 గంటలు పడుతుంది. అందుకే తొందరగా బ్రిడ్జ్ అయితే మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మొత్తంగా ఏంటంటే ఏళ్ళు గడిచినా కూడా తమ సమస్య ఒక కొలిక్కి రావట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఇక్కడ బ్రిడ్జిని నిర్మిస్తానని చెప్పారు. కానీ 9 కోట్ల నిర్మాణంతో పూర్తి కావాల్సినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇదే పరిస్థితి గ్రామానికి సంబంధించి తలెత్తుతూ ఉంటాయి. గ్రామానికి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వారికి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కూడా త్వరితగతిన ఈ గ్రామానికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్రంగడ్డకు చక్కటి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 2018 ఎన్నికలలోపు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. ఆ తర్వాత స్థానికుల ఆందోళన అనంతరం 9,45 లక్షల వ్యయంతో బ్రిడ్జ్ పనులు ప్రారంభించారు. పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. చివరకు అంచనా వ్యయం పెరిగిందనే సాకుతో బ్రిడ్జి నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసింది. నిర్మాణ కంపెనీ 32 పిల్లర్లకు గాను 18 పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేశారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి నిలువునా నిలిచాయి ఈ పిల్లర్లు. గుర్రంగడ్డ గ్రామస్తులు ఏదైతే బ్రిడ్జి కావాలని అడుగుతున్నారో ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ ప్రాంతంలో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ శ్రీరంగాపురం గ్రామం నుంచి పూర్తిగా బ్యాక్ సైడ్లో గుర్రంగడ్డ బ్యాక్ సైడ్లో ఈ బ్రిడ్జి వేయాల్సి ఉంది. ఇది గతంలో జీవో వచ్చి దాదాపు 9 కోట్ల అంచనా వ్యయంతో కూడా దీని నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పూర్తిగా ఇది 33 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ 18 పిల్లర్లతోనే ఇది సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. 2023లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరైన క్రమంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు క్లియర్గా చేయాలని గతంలో చెప్పిన మాట తిరిగి చెప్పకపోవడంతో అప్పట్లో గ్రామస్తులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని అంచనా విలువ ఇప్పటికీ దాదాపు 12 కోట్లకు చేరిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే దీన్ని వర్క్ చేస్తారో ఇంజనీర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే కానీ వారికి పూర్తిగా కష్టాలు తప్పుతాయి. ఎందుకంటే గుర్రంగడ్డ బ్యాక్ సైడ్ నుంచి ఈ ప్రాంతం గుండా దీని గుండా ప్రయాణం చేస్తే మనకు అవతల దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే NH44 కూడా కనిపిస్తుంది. కాబట్టి గ్రామస్తులు కోరుకునేది ఒకటే, ఈ పుట్టిలో ప్రయాణం చేయలేము, మరోవైపు మరబోట్లలో మేము ప్రయాణం చేయలేము. కాబట్టి ఏళ్ళు గడుస్తున్నా కూడా తమకు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తాము పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైనా తమకు న్యాయం చేసి బ్రిడ్జిని నిర్మిస్తే తమకు పూర్తి స్థాయిలో కష్టాలు తప్పుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇది నిర్మిస్తేనే ఇక్కడ నుంచి అంటే చదువుకోవడానికి కావచ్చు, అదేవిధంగా వైద్యం కోసం కావచ్చు, వారి అవసరాల నిమిత్తం కావచ్చు, వాళ్ళంతా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఈ కృష్ణా వరద వచ్చిన సమయం మొత్తం కూడా వాళ్ళంతా గ్రామానికే పరిమితం అవుతారు. కాబట్టి త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేశమంతా అభివృద్ధి వైపు శరవేగంగా పరుగులు తీస్తుంటే ఈ గ్రామం మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఈ గ్రామ ప్రజలకు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ దాదాపు 1000 మంది ఓటర్లున్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుర్రంగడ్డ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిస్తారు. కానీ అవి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గతంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ సౌకర్యం ఆ గ్రామంకు అందింది.
ప్రధానమైన రవాణా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతో మంది పాలకులు మారినా గుర్రంగడ్డ ప్రజల తలరాత మాత్రం మారలేదు. మాకు రాకపోకలు చాలా ఇబ్బంది అయింది. బ్రిడ్జి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదే 32 పిల్లర్లు అయితే దాంట్లో వచ్చింది 18 పిల్లర్లు ఉన్నాయి. అవి కూడా సగమైనాయి. ఇక్కడ పోతేనేమో ఇక్కడ బోటు అది సగంలోనే ఆగింది. అది బోటు కూడా ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, అది కూడా వస్తలేదు. ఇప్పుడు బియ్యం బస్తాలు తెచ్చుకోవాలన్నా, యూరియా సంచులు తెచ్చుకోవాలన్నా వ్యవసాయం చేసే మా ఊర్లో ఒకటే ఉంది. వ్యవసాయం బయటికి పోవడానికి రాదు, బయటికి రానికి ఇక్కడ రానికి రాదు. వ్యవసాయం తెచ్చుకున్నా, బియ్యం బస్తాలు తెచ్చుకోవాలన్నా, మందు సంచులు తెచ్చుకోవాలన్నా ఏ రాకముందే తెచ్చుకోవాలి. మేము అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాలా. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి చక్కటి రవాణా సౌకర్యం అవసరం. కానీ గుర్రంగడ్డ గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఆ గ్రామస్తులు అన్ని విధాలుగా నష్టపోయారు. విద్యకు దూరమయ్యారు. వైద్యం దొరక్క అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా గ్రామాల మాదిరిగా సౌకర్యాలు పొందలేకపోయారు. నదీ మధ్యలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు గుర్రంగడ్డ గ్రామస్తులు. మాకు ఎలాంటి వసతులు లేవు. ఫర్టిలైజర్ తెచ్చుకోవాలన్నా పెబ్బేరు పోవాలా, పెట్రోల్ తెచ్చుకోవాలన్నా పెబ్బేరు పోవాలా, మందు సంచులు తెచ్చుకోవాలన్నా, నీళ్ళ మందు ఫెస్ట్ ఎయిడ్ తెచ్చుకోవాలన్నా గద్వాల పోవాలా. ఎటు అయినా బోటు ఉంది. ఆ బోట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మెత్తగా అయింది బోట్ అది. తర్వాత ఇంతసేపు మేము బ్రిడ్జి కొరకే ఆలోచిస్తున్నాం. బ్రిడ్జి చేస్తాను ఇంకా ఇప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఏం లేదు. ఒక పిల్లర్ గుంతలు కూడా సరిగ్గా కంప్లీట్ అయ్యలేవు. అది రేవంత్ రెడ్డి కోరేది ఒకటే మాకు ఎంతసేపు బ్రిడ్జి ఒకటే. ఫర్టిలైజర్ తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా ఇట్లా బోట్లోనే అన్ని. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మొత్తానికైతే హాస్పిటల్కి పోవాలన్నా ఇదే ఒకటే ఉంది మాకు మార్గం. అది ఎప్పుడు బంద్ అయితే తెలియదు. మాకు ఎంతసేపు బ్రిడ్జి ఒకటే కావాలి. మేము ఫస్ట్ ఎయిడ్ తెచ్చుకోవాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా వర్షాకాలం వస్తే 1 నెల ముందే తెచ్చుకోవాలి. ఆ 1 నెల నుంచి మేము పంట కట్టే వరకు మాకు ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం వాళ్ళు. దానికి కూడా వడ్డీ, సంక్రాంతి వరకు మాకు వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీ కట్టుకొని కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇక వండేది ఇంత అయితే మేము కట్టేది ఎక్కువ అవుతుంది. ఏం తెచ్చుకోవాలన్నా బోటే, ట్రాన్స్ఫర్ కలిపినా బోటుకు పోవాల్సిందే. ఏమైనా బోట్లో ఉంది. ఆ బోటు ఇప్పుడు పోతే తెలియదు. పిల్లలు వియ్యనికే తీసుకుపోనికే ఎంత సంకటం అంటే అంత తిప్పలున్నది. రానికే లేదు, పోనీకే లేదు, రాకలు లేదు, పోకలు లేదు. ప్రతి ఒక్కటి ఇబ్బంది గ్రామం అయింది నాయన మాది. అదొక బ్రిడ్జి కూడా వేస్తే కూడా మాకు అంత సంతోషం ఉంటుంది, అంత ప్రతిది ఉంటుంది. ప్రతి నిధులకు కూడా బాగుంటుంది, కూలీలకు బాగుంటుంది, ఇక్కడ రైతు బంధువులకు బాగుంటుంది. ప్రతి ఒక్క విషయంలో అయినా కూడా మంచిగా ఉంటుంది. మాకు ఎక్కడ ఉంది నాయన పిల్లల అక్కడ వియనికే పోనీకే దారి లేదు, అక్కడ రానికే దారి లేదు. మాకు ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉంది నాయన. ప్రతి ఒక్కటి నివాసించుకొని మీకు మొత్తానికి చెమ్మకూర్చుని చేసినట్టే నాయన. మా ఊరు ఇప్పుడు చూడు, పసలకి డాక్టర్లే, మంతులకు డాక్టర్లే, పిల్లలకు లేదు. ప్రతి ఒక్కదానికి ఎంత సర్వ ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంది నాయన. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించి చర్యలు తీసుకోవడం కన్నా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన మాటను మరిచారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రామంపై దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామస్తుల చిరకాల కోరికను తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ కష్టాలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని చెప్పి గుర్రంగడ్డ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో అమలు కాని బ్రిడ్జి నిర్మాణ పనులు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో త్వరితగతిన పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని చెప్పి గుర్రంగడ్డ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఓవరాల్గా గుర్రంగడ్డకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, గుర్రంగడ్డ నుండి. For more videos like this, subscribe Big TV channel.